నవీనవర్మ కొలువుకు ఒకనాడు మణిశర్మ అనే గణిత పండితుడు వచ్చాడు. అతడు ఎందరో రాజుల కొలువులో సత్కారాలు పొందాడు, బిరుదులు అందుకున్నాడు. దీంతో అహంకారం పెరిగింది, గర్విష్టి అయ్యాడు. నవీనవర్మ మణిశర్మను సంతోషంగా ఆహ్వానించాడు, ఉచిత ఆసనమిచ్చి గౌరవించాడు. మణిశర్మ గర్వంతో రాజును, కొలువులోని పండితులను చూశాడు. ఓ రాజా, నన్ను ఓడించగలవాడు మీ కొలువులో ఉన్నాడా? లేకుంటే మీరు నా కాళ్ళు కడగాలి అని గర్వంతో పలికాడు. రాజు ఆలోచనలో పడ్డాడు. రామన్న వంక చూశాడు. రామన్న చిరునవ్వుతో తల ఊపాడు. మర్యాద రామన్న లేచి సభకి నమస్కరించాడు. మీ షరతులు ఏమిటని మణిశర్మను అడిగాడు. మణిశర్మ, నేను ఓడిపోతే నా బిరుదులు పతకాలు వదిలేస్తాను. నువ్వు ఓడిపోతే మీ ప్రభువు నా కాళ్ళు కడిగి నన్ను ఘనంగా సత్కరించాలి అని గర్వంగా అన్నాడు. మణిశర్మ షరతులకు రామన్న అంగీకరించాడు. మణిశర్మ ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. ఒక తోటలో కొన్ని గులాబీ పూలు ఉన్నాయి. ఆ తోటలోకి కొన్ని తుమ్మెదలు వచ్చాయి. ఒక్కో గులాబీపై ఒక్కో తుమ్మెద వాలితే ఒక తుమ్మెద మిగులుతుంది. ఒక్కో గులాబీపై 2 తుమ్మెదలు వాలితే ఒక గులాబీ మిగులుతుంది. తుమ్మెదలెన్ని, గులాబీలేని అని ప్రశ్నించాడు. రామన్న వెంటనే 3 గులాబీలు 4 తుమ్మెదలు అని జవాబు చెప్పాడు. మణిశర్మ అంతే అని నవ్వాడు. సభలోని వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు. మణిశర్మ మరో ప్రశ్న అడిగాడు. ఒక మైదానంలో కొన్ని ఆవులు తూర్పు దిక్కున పడమర దిక్కున మేస్తున్నాయి. తూర్పున ఉన్న ఆవులలో ఒకటి పడమర వైపు వస్తే తూర్పున ఉన్న వాటికి అవి రెట్టింపు అవుతాయి. పడమర ఉన్న ఆవులలో ఒకటి తూర్పు వైపుకు వస్తే అవి సమానం అవుతాయి. తూర్పున ఉన్న ఆవులెన్ని, పడమరన ఉన్న ఆవులెన్ని అని మణిశర్మ అడిగాడు. దానికి రామన్న వెంటనే తూర్పున 5 ఆవులు, పడమరన 7 ఆవులు ఉన్నాయని సమాధానం చెప్పాడు. మణిశర్మ అంతే అని నవ్వాడు. సభలోని వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు. ఒక తోటలో ఒక వరుసలో కొన్ని మామిడి చెట్లు ఉన్నాయి. 2వ వరుసలో జామ చెట్లు ఉన్నాయి. 3వ వరుసలో నిమ్మ చెట్లు ఉన్నాయి. 3వ వరుసలో మొదటి 2 వరుసల్లోని మామిడి జామ చెట్ల సంఖ్యలో సగం నిమ్మ చెట్లు ఉన్నాయి. దీనికి ఒక సపోటా చెట్టు కలిపితే మొత్తం 100 అవుతాయి. ఆ తోటలో 2 వరుసలో ఉన్న జామ చెట్లు ఎన్ని అని మణిశర్మ అడిగాడు. రామన్న ఠక్కున 33 అని జవాబు చెప్పాడు. మణిశర్మ అంతే అని సిగ్గుతో తల వంచుకున్నాడు. సభలోని వారందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. మహారాజు ఆనందంతో సింహాసనం దిగివచ్చి రామన్నను కౌగలించుకొని అభినందించాడు. మణిశర్మ ఓటమిని అంగీకరించాడు. తన బిరుదులు పతకాలు వదిలిపెట్టడానికి సిద్ధమయ్యాడు. మర్యాద రామన్న, మణిశర్మ పతకాలు తీయవద్దు అన్నాడు. విద్యతో పాటు వినయం ఉండాలని, అప్పుడే ఆ విద్య రాణిస్తుందని చెప్పాడు. మణిశర్మ తన ఓటమిని అంగీకరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అందరూ కూడా రామన్నని ఘనంగా సత్కరించారు.